మన సియాన్కి కొత్త కస్టమర్ కన్నా రిఫరల్ కస్టమరే ఎక్కువగా వస్తారు. ఈ కస్టమర్ కూడా ఒక రిఫరల్తో మనకు కాల్ చేశారు. మనం ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేశాం. ఈ ఫ్లాట్ 4th ఫ్లోర్లో ఉంది. ఎక్స్టర్నల్ వాల్స్లో క్రాక్స్ వల్ల వాటర్ సీపేజ్ జరుగుతుంది. ఇంకా బాత్రూమ్స్లో చూసినప్పుడు ఇలా పెయింట్ మొత్తం పీల్ ఆఫ్ అవుతుంది అని తెలిసింది. మొత్తం అన్ని బాత్రూమ్స్లో అదే ప్రాబ్లం ఉంది. అయితే వాటర్ రూఫ్ నుంచి వస్తుంది కాబట్టి సోర్స్ ఐడెంటిఫై చేయడానికి పైన ఉన్న ఫ్లాట్లో ఇన్స్పెక్షన్ చేశాం. ఇక్కడ బాత్రూమ్స్లో టైల్ గ్యాప్స్ ఉన్నాయి అండ్ నాని ట్రాప్ అయితే సీవియర్ డ్యామేజ్ అయింది. ఇది సోర్స్ కింది ఫ్లాట్లో వాటర్ లీక్ అవ్వడానికి. అన్ని బాత్రూమ్స్లో సేమ్ ప్రాబ్లం ఉంది. ఇంకా బాల్కనీలో యూటిలిటీ ఏరియాలో కూడా గ్యాప్స్ ఉన్నాయి. బాల్కనీ నుంచి కూడా వాటర్ లీక్ అవుతుంది. కిచెన్ యూటిలిటీ నుంచి వాటర్ లీక్ అవుతుంది. అది ఇలా బయటకి స్ప్రెడ్ అవుతుంది. పైన ఉన్న ఫ్లాట్ ఓనర్స్ కి ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు వాళ్ళు కూడా సియాన్ని హెల్ప్ అడిగారు టైల్ గ్యాప్స్ అండ్ నాని ట్రాప్స్ ని ఫిల్ చేయడానికి. చాలా అపార్ట్మెంట్స్ లో గొడవలు పడతారు ఇలా రూఫ్ లీకేజెస్ వల్ల. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లోనే సాల్వ్ చేసుకోవాలి, లేదంటే డ్యామేజెస్ సివియర్ గా అయిపోతుంది. రెగ్యులర్ మెయింటెనెన్స్ కూడా చేసుకుంటూ ఉండాలి. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మా సియాన్కి కాల్ చేయండి.